యస్ మళ్ళీ వస్తాను అక్షర సత్యం గారు. కృష్ణాంజనేయులు గారు, జాతీయ పార్టీలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ పార్టీ తమదైన శైలిలో దూసుకుపోతుంది అనేటటువంటి స్టేట్మెంట్ మనకు ముందుకొచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు వేచి చూస్తుంది? నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ ఒక కీలకమైనటువంటి స్టెప్ తీసుకున్నది అనేటువంటిది నాకున్న సమాచారం. ఈ రోజు నిన్న ఈ రోజుల్లో నాకు తెలిసి వాళ్ళ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎవరైతే పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళందరి నుంచి బయోడేటాస్, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను మొత్తాన్ని సేకరిస్తుంది. వాళ్ళు పొత్తు ఎవరితో ఉన్నా లేకపోయినా సరే విడిగా పోటీ చేయడానికి పూర్తి స్థాయిలో సంసిద్ధత రెడీ అయ్యేటువంటి విధంగా అభ్యర్థుల నుంచి ఈ విధమైనటువంటిది సమాచారాన్ని సేకరిస్తున్నారు అనేట్టు నాకున్న సమాచారం. నాకు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటిదే, ఇది ఏదో చూచాయిగా చెప్తున్నటువంటి మాట కాదు. ఎందుకు ఇప్పుడు హడావిడిగా ఇది చేస్తున్నారు? ఆల్రెడీ తెలుగుదేశంతో జనసేనతో పొత్తులోకి వెళ్ళబోతున్నారు, సంక్రాంతి తర్వాత ప్రకటన వస్తుంది అనేటువంటి నేపథ్యంలో ఎందుకు మరి ఈ విధంగా సొంతంగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి, ఈ విధమైనటువంటి ఫీలర్ బయటికి కూడా వదిలేదు బీజేపీ వాళ్ళు. ఎందుకు అనంటే నాకున్నటువంటి సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఒకవైపున జనసేన ద్వారాగా బీజేపీతో పొత్తు కోసం ఒకవైపున ప్రయత్నం చేస్తూనే ఇంకొక వైపున బీజేపీతో పొత్తుకు వెళితే నష్టం ఉంది కాబట్టి ఇప్పుడు పొత్తు పెట్టుకునే దానికి వెళ్లేదానికి అవకాశం లేదు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్డీఏలో కూటమిలో మేము చేరతాం కానీ ఇప్పుడు పొత్తు వద్దు, పొత్తు వల్ల నష్టం ఉంది అనేటువంటి విధంగా కొన్ని మీడియాల్లో వస్తున్నటువంటి వార్తలు తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా రాయిస్తుంది. వార్తలు అంటే బీజేపీని కార్నర్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా అనేటువంటిది ఒక అంతర్మదం బీజేపీలో మొదలైనట్టుగా నాకున్నటువంటి సమాచారం. ఇది స్ట్రాటజికల్ గా తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఈ విధమైనటువంటి స్ట్రాటజీని ప్లే చేసింది. ఎందుకు అనంటే ఒకవేళ బీజేపీతో పొత్తులోకి వచ్చినా సరే వాళ్ళు డిమాండ్ అనేటువంటిది లేకుండా, మాకు ఇన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు కావాలి అనేటువంటిది డిమాండ్ లేకుండా మీరు మాతో పొత్తు పెట్టుకుంటే చాలు అనేటువంటి విధంగా వాళ్లే వచ్చి బతలాడుతున్నారు కాబట్టి మేము పొత్తు పెట్టుకుంటున్నాం అనేటువంటి విధంగా బీజేపీని కొంత ఆ విధమైనటువంటి చేయాలనేటువంటి విధంగా ఒక రకమైనటువంటి స్ట్రాటజీకి తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. దీని బలం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎందుకు వెళ్తుంది? ఇంతకుముందు లేనటువంటిది ఇది ఎందుకు వచ్చింది అని అంటే జనసేన తనతో రావటం వల్ల ఇక మనకి ఇబ్బంది లేదు, జనసేన ఉంది కాబట్టి మనం గెలిచిపోతాము. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే డౌట్ ఉంది, ఎందుకు ఓడిపోతామనే డౌట్. బీజేపీ వల్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉంది కాబట్టి ఈ వ్యతిరేకత మన మీద కూడా పడేదానికి అవకాశం ఉంది అని ఈ ద్వంద్వ వైఖరి, తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి వల్ల బీజేపీ ఏం చేయాలో అన్నటువంటి అర్థం కాలనేటువంటి కోలుకోనటువంటి పరిస్థితిలోనే ఇప్పుడు మేము సొంతంగా కూడా పోటీ చేయగలము, పోటీ చేయడానికి రెడీ అయిపోతున్నాం అనేటువంటి ఒక వాదాన్ని బయటికి తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నా. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేసరికల్లా అదిగో షర్మిల వస్తుంది, ఇదిగో షర్మిల వస్తుంది, ఆవిడ వస్తే ఏదో అయిపోయింది అని అనుకుంటే అవన్నీ కూడా ఉత్త వ్యవహారాలే. ఎందుకోసం అంటే షర్మిల ఏం చేశారు ఏంటి అనేది తెలంగాణలో చూసాం, ఆంధ్రప్రదేశ్ లో కూడా షర్మిల వస్తే ఉపయోగం ఏమి లేదు, ఆవిడ వద్దో బాబు అని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరుగుబాటు మొదలు పెట్టారు. హర్ష కుమార్ మాట్లాడినటువంటి మాటలు మనం నిన్న విన్నాం. ఆల్రెడీ ఆవిడ కుమ్మక్కు రాజకీయాలతో ఇక్కడికి వస్తున్నారు, ఆవిడ మనం నమ్మటానికి లేదు, అసలు తెలంగాణని మొన్నటి వరకు చెప్పుకొని ఇప్పుడు ఆంధ్రాకి వస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కానీ వాదన కూడా వచ్చింది. కాబట్టి షర్మిల వల్ల ఏదో జరుగుతుందని చెప్పేసి కూడా ఆ చర్చ అయితే బహుశా నేను అనుకోవటం లేదండి. 1-2% ఏమైనా ఓట్లు పెరుగుతాయేమో. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోల్చినప్పుడు సానుకూలత ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ వాళ్ళ ప్రభావం ఏముంది, 100 కన్నా కొంచెం ఎక్కువ ఓట్లు వస్తాయి లేదా డిపాజిట్లు ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటిదే తప్ప వాళ్ళేమి బోడీ కొట్టేదానికి అవకాశం లేదు, ఒక్క సీటు కూడా గెలిచేదానికి అవకాశం లేదు. బీజేపీ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఈ రెండు తోక పార్టీల కింద ఇప్పుడు కాంగ్రెస్ ఎవరు పొత్తు పెట్టుకునే దానికి అవకాశం లేదు, కమ్యూనిస్టులు కూడా పెట్టుకునే దానికి అవకాశం కనపట్టలేదు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్న మరి సిపిఎం సిపిఐ అన్నా మరి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటో లేదో తెలియదు. బీజేపీ పరిస్థితి ఇప్పుడు తోక పార్టీగా వాళ్ళ కోసం పొత్తు కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి బీజేపీకి వచ్చినటువంటి పరిస్థితి. జాతీయ పార్టీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఇదే. రవికిరణ్ గారు, కృష్ణాంజనేయులు గారు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు తోక పార్టీలని అభివర్ణించారు, మీరు ఎట్లా స్పందిస్తారు? భారతీయ జనతా పార్టీ 2019 తర్వాత జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో, స్థానిక ఎన్నికలు కావచ్చు లేదా ఉప ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నింటిలో పోటీ చేసింది. ఆ యొక్క ఫలితాలు చూస్తే మా యొక్క
ఓటింగ్ పర్సెంటేజ్ గణనీయంగా పెరిగింది. స్థానిక సంస్థలు అయితే 8% వరకు, ఉప ఎన్నికల్లో అయితే 15%. సరే టీడీపీ పోటీ చేయలేదు అనొచ్చు, బట్ ఏదైనా సరే మాకు 15% వచ్చింది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు 5%. సో మా 2019 లో వచ్చిన పర్సంటేజ్ కన్నా మాకు ఇప్పుడు ఉన్నటువంటి పర్సంటేజ్ గణనీయంగా పెరిగింది. అది వాస్తవం ఒకటి. రెండు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు జూన్ మాసంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు తిరుపతి మహాసభలో వారు చెప్పింది ఏంటంటే, గివ్ వన్ ఛాన్స్ ఫర్ బీజేపీ ఏపీ. భారతీయ జనతా పార్టీకి ఏపీకి ఒక్క అవకాశం, ఏపీలో ఒక్క అవకాశం ఇవ్వండి బీజేపీకి అని ప్రజల్ని ఆ రోజు విజ్ఞప్తి చేశారు మా జాతీయ అధ్యక్షులు వారు. దానికి కొనసాగింపుగానే ఇటీవల 3వ తారీఖు మా రాష్ట్ర పదాధికారి 3-4 తారీఖు జరిగిన ఏంటంటే, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కావాలి. రాష్ట్రంలో ఒక్కసారి ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం వచ్చే విధంగా రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని రాజకీయ తీర్మానం చేశాం. అలాగే 175 స్థానాల్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలు నియమించుకోవాలని, అలాగే ఆశావాహుల లిస్టు కూడా రెడీ చేసుకోవాలని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. అది జనవరి 15 లోపు కంప్లీట్ చేయాలని కూడా చేయడం జరిగింది. ఆ రకంగా మేము శరవేగంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే గ్రామాలు కూడా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఈ యొక్క పాంపెట్లు గ్రామాన ప్రతి ఇంటికి కూడా వెళ్ళి తీసుకెళ్లి ఇచ్చి ప్రజలకు వివరిస్తున్నాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇచ్చే విధంగా ఆశీర్వదించమని కోరుతున్నాం. సో ఆ రకంగా మా యొక్క రాజకీయ క్షేత్రం అయితే మేము ముందుకు వెళ్తున్నాం. మా పోలింగ్ బూత్ కమిటీలు కావచ్చు, లేకపోతే శక్తి కేంద్రాలు కావచ్చు, సమావేశాలు. ఇప్పుడు ఈ రోజు కూడా నేను రాజమండ్రి నుంచి వస్తున్నాను. రాజమండ్రి సమావేశంలో ఆ యొక్క శక్తి కేంద్ర ప్రముఖులు, పార్లమెంట్ యొక్క ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. సో మా యొక్క వర్క్ మీద జరుగుతుంది. సో భారతీయ జనతా పార్టీ ఒక బలిష్టమైనటువంటి, ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా చేసే విధంగా మా యొక్క పార్టీ కార్యాచరణ వేగంగా వడిగా ముందుకు వేస్తున్నాం. అంతేకాని మేము ఎవరికో ఒకే జనసేన మాకు పొత్తులో అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, మేము చెప్తున్నాం. సో ఫ్యూచర్ లో ఏమవుతో చూద్దాం, ఏ రకంగా పరిణామాలు. అయితే ఒకటి, తెలుగుదేశం పార్టీతో పొత్తు కావాలని మేము ఎప్పుడు అడగలేదు, లేకపోతే తెలుగుదేశం పార్టీ బీజేపీ మాకు కావాలని అభిప్రాయం లేదు. సో మాకు తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకు ఎటువంటి చర్చ లేదు, ఎటువంటి ఆహ్వానం లేదు, ఎటువంటి ఇది లేదు. మాకు ఉన్న పొత్తు రాష్ట్రంలో వల్ల జనసేనతో ఒకటే, అది కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అది చెప్తున్నారు, నేను ఎన్డీఏలో ఉన్నానని. సో రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. సరే ఏది ఏమైనా సరే, ఇందాక కృష్ణాంజలికి చెప్పినట్టు మా యొక్క 175 నియోజకవర్గాల అభ్యర్థులు, దాని యొక్క కసరత్తు, దాని వ్యవహారం మేమైతే ముందుకు వెళ్తున్నాం. పొత్తు వచ్చినప్పుడు దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం. సో భారతీయ జనతా పార్టీ మా యొక్క రాజకీయ క్షేత్రం, మా యొక్క ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల వ్యూహం, ఎన్నికల ఈ సామగ్రి సన్నద్ధం చేసుకుంటాం. మేమైతే ఆ కార్యక్షేత్రంలో నిమగ్నం ఉన్నాం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. మంత్రి బుగ్గన ఈ రోజు ఒక ప్రకటన చేశారు. 75,000 మంది